కాసేపట్లో పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఓబులవారిపల్లి పిఎస్లోనే పోసానికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్నారు వైద్యులు. ఇక కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అరెస్టు చేశారు. చెప్తారా ఏమంటారు మీ అరెస్ట్ మీద? ఏమని చెప్తారా ఏమంటారు మీ అరెస్ట్ మీద? కాసేపట్లో పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఓబులవారిపల్లి పిఎస్లోనే పోసానికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్నారు వైద్యులు. ఇక కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓబులవారిపల్లి పిఎస్ లో పోసాని కుటుంబాలకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా వచ్చారు. ఈ విచారణలో కొనసాగుతున్నది. ఎందుకంటే ఫస్ట్ వైద్యులు రావడం జరిగింది. ఇక్కడికే వైద్యులు వచ్చిన తర్వాత అతనికి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మొత్తం పరీక్షలు నిర్వహించడం జరిగింది. పరీక్షల అనంతరం పెద్దగా చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. అతని హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు, ఎలాంటి సమస్యలు అయితే మైనర్ ప్రాబ్లమ్స్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మెడికల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వైద్యం మెడికల్ రిపోర్ట్ మేరకు ఆ తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ ఇక్కడే సిఐ ఉన్న లోకల్ సిఐ ఎంక్వైరీ అధికారులు చేస్తుండగా మళ్ళీ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద ఎంక్వైరీ కొనసాగుతుంది. ఫస్ట్ అతను ఆ రోజు ఎప్పుడైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన మేరకు స్థానిక నేత మనీ, జనసేన నేత మనీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మనీని కూడా ఇప్పుడు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రమ్మని చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తాడు, అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు ఏమన్నాడు, ఇతను కంప్లైంట్లు ఏమి ఇచ్చారు, ఆ కంప్లైంట్ భాగంగా ఇతను ఇప్పుడు ఆ కంప్లైంట్ లో అన్న వాస్తవాలు, ఎందుకంటే ఆడియో వీడియోలు కూడా ఉన్నాయి. సో ఆడియో వీడియోలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత కంప్లైంట్ మనీ కూడా ఇప్పుడు రమ్మన్నారు ఎస్పీ గారు, కాబట్టి అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. సో ఆ రోజు ఆడియో వీడియోలు కూడా విత్ ఎవిడెన్స్ ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో రైల్వే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా, ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ కావచ్చు, ఆ మెడికల్ రిపోర్ట్ కావచ్చు, ఆ ముందు జరిగిన ఆడియో వీడియోస్, వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా అన్ని రిపోర్ట్లు కూడా మొత్తం కోర్టు ముందు, జడ్జి ముందు రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ సహా మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ రిమాండ్ చెప్పిన తర్వాత కడప సెంట్రల్ జైలు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రైల్వే కోర్టు కావచ్చు, ఇక్కడ రంగపేట కావచ్చు, సబ్ జైల్స్ కాబట్టి కడప సెంట్రల్ జైలు కలుస్తారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా ఇంకా వస్తూ ఉంటే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు కూడా వేసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా అనుమతి లేదు. తన అడ్వకేట్స్, వైసీపీ అడ్వకేట్స్ కడప నుంచి కూడా రావడం జరిగింది. అతనికి కూడా ఇంతకుముందు ఎంపీ అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి కేసులు అన్ని కూడా అతనే డీల్ చేశాడు. సో అతన్ని కూడా ట్రై చేస్తే పోలీసులు లోపలికి అయితే పంపలేదు. మొత్తం మీద వైసీపీ కార్యకర్తలు అంతా కూడా అప్పుడు ఇక్కడంతా ఏదైనా అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అన్ని అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరిని కూడా ఈ పక్కకు రానికుండా మొత్తం భారీ బందోబస్తు ఉండడంతో పోలీసులు అప్రమత్తమై మొత్తం అందరినీ కూడా చేసిన పరిధిలో లేకుండా అంతా పంపడం జరిగింది. ఈరోజు కూడా మరి కాసేపట్లో ఇతన్ని పోసాని రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.